రేకులు విరిసే మొగలి రేకులు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకెందుకు? ఇదేం మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, నీకు జవాబు చెప్పుకోవడానికి. మర్యాదగా బయటికి నాడు. చైతి, నారాయణ ఆగు. నేనే తనని రమ్మన్నాను, చేయొద్లే. నువ్వు రామోహన్. నారాయణ సార్, ఆ మోహన్ కాలేజ్కి వచ్చాడు. బండాపు వాడెందుకు వచ్చాడు అక్కడ? తన్ని తరిమేయండి అక్కడి నుంచి. మేడమే రమ్మన్నారట, ఇద్దరు కలిసి లోపలికి పోయిండు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. గుడ్ టు సీ యూ. అన్నా, మోహన్ అక్కడికి వచ్చాడంట. అవునన్నా, నేనే రమ్మన్నాను. నారాయణకి చెప్పాను కదా. నువ్వు రమ్మంటావేంటి మెకా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. పర్వాలేనన్నా. మోహన్ టేక్ కేర్. దూరంగా ఎక్కడికి వెళ్ళకు, అక్కడే ఉండు. నారాయణ వాళ్ళని కూడా దగ్గరలో ఉండని. సరే, బాయ్. బాయ్. మోహన్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చావు, థ్యాంక్స్. కానీ మహీధర్ సార్ మంచితనంలో మోహన్కి 1000 వంతు కూడా లేదు, తెలుసా? మహేందర్ గురించి వద్దు. కావాలి. నాకు తెలిసిందంతా నేను చెప్తాను, నువ్వు వినాలి. నమ్ముతావో నమ్మవో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. కానీ ముందు వినాలి. యూ మస్ట్ నో ద ట్రూత్ మేఘా. నన్ను మాట్లాడిని. ప్రసక్తే లేదు. వాడు మరీ గొడవ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు. డాడీ, తర్వాత మాట్లాడతాను. ఏంటి? మోహన్ మేఘా కాలేజ్ దగ్గరికి వచ్చాడట. ఇప్పుడే నారాయణ ఫోన్ చేశాడు. మోహన్ అంటే ఆ మహీధర్ మనిషి? అవును డాడీ. కలవని వద్దని చెప్పు. వెంటనే మేఘం తీసుకుని ఇంటికి రమ్మను. లేదు డాడీ, మేఘే వాణ్ణి రమ్మందంట. నేను వెంటనే మేఘాకు ఫోన్ చేశాను. నాతోనూ అదే అంది. వాడేదో హైదరాబాద్ వెళ్తున్నాడట, బాయ్ చెప్పడానికి వచ్చాడట. వాడు మహీధర్ లాంటి వాడు కాదు, పర్వాలేదంటుంది. ఏంటిదంతా? వాళ్ళని దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది కదా, మళ్ళీ ఏమొచ్చింది? వాడు మహీధర్ లాంటి వాడు కాకపోయినా మహీధర్ మనిషే. ఏం చెప్తాడో, తను ఎలా రియాక్ట్ అవుతుందో. ఇదంతా ఏమీ అక్కర్లేదు.
బలవంతంగానైనా సరే మేఘం తీసుకొచ్చేయమని నారాయణతో చెప్పు. వాడి సంగతి తర్వాత చూసుకున్నాను. వద్దు డాడీ, నాకు తను వాడిని కలవడం ఇష్టం లేదు. కానీ బలవంతంగా ఏం చేసినా మేఘ తిరగబడుతుంది. ప్రస్తుతం తను మన వైపు ఉంది, అదంతా చెడుతుంది. వాళ్ళ వైపుకు వెళ్ళిపోతుంది. అసలే మైదర్ సికందర్ బాయ్ మనిషి అని తెలిసింది. మనకు చాలా తలనొప్పి అవుతుంది డాడీ. వాడిప్పుడు తన చెవులు నింపితే మాత్రం మనకు తలనొప్పి రాదా? వాడేదో చెప్తాడని మనం ముందెందుకు అనుకోవాలి డాడీ? నిజంగానే మామూలుగా కలవడానికి వచ్చాడేమో. నేను నమ్మను. వాడు మహీధర్ మనిషి.